పూటైనా చెలించని ఒక స్థిరమైన తీర్మానం చేయగలవా? పోతే ప్రాణం పోవాలి కానీ ఇక తీర్మానించి వెనక్కి రాను అనే పరిస్థితి ఉందా? బైబిల్ గ్రంథంలో యెఫ్తాను చూడండి. ఈ గొప్ప విజయం నాకు ఇస్తే నా ఇంట్లోంచి ఏది ఎదురొస్తుందో నీకు ఇచ్చేస్తానని దేవుని దగ్గర మొక్కుకున్నాడు. ఏ కుక్కో కోడో మేకో గుర్రం వస్తుంది అనుకున్నాడు. కానీ నాన్నగారు గెలిచారు. తనకి వెల్కమ్ చేయాలని సంతోషంతో తనకున్న ఏక కుమార్తె, కొడుకులు కానీ కూతురు కానీ లేరు, ఒకే ఒక కూతురు, అది కూడా యవన ప్రాయానికి వచ్చిన కుమార్తె, చంటి బిడ్డేం కాదు. నాన్నగారిని వెల్కమ్ చేద్దాం, వీర విజయం సాధించాలని సంతోషంగా వెళ్ళి నాన్నగారికి ఆనంద సంతోషాలతో మేళతాళాలతో స్వాగతం పలికింది. బిడ్డను చూసి గుర్రమించి కింద పడి పొరలాడి ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారి, నేను యెహోవాకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అంటలా. మాట ఇచ్చాను, వెనక్కి తెలియని బిడ్డ. ఏ మాట ఇచ్చావు నాన్న అంటే, ఇంట్లోంచి ఏదో వస్తే దాన్ని బలిస్తానని చెప్పాను. తండ్రి దగ్గర బిడ్డ అన్నట్టు ఆ పిల్ల కూడా, అవును దేవునికి మాట ఇచ్చావు నాన్నగారు, అలా కానీ చేయండి. నువ్వు కన్నావు, నన్ను చంపుతావా, కసాయి పడివా, నన్ను ముక్కుంటావు, నువ్వు ఎవడు అసలు? అమ్మమ్మ ఒక తిండి విషయంలోనే, ఒక డ్రెస్ విషయంలో అమ్మిచ్చింది కాబట్టి, నాన్న ఇచ్చాడు కాబట్టి తీసుకుందామని మనసు లేని తరం తగలబడితే ఈ పూట లైఫ్ విషయంలోనే తన ప్రాణాన్ని బిడ్డలు వెనుకాలేదండి. యెహోవాకు మాట ఇచ్చాను వెనుక తీయలేని బిడ్డ అంటే, దేవునికి మాట ఇచ్చావా? అలాగైతే కానిచ్చాయి, వెనక రావద్దు నువ్వు కూడా, నేను కూడా రెడీ బలిపీఠం ఎక్కడానికి. తను కొంత టైం తీసుకొని పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని దేవుని చేత అంగీకరించబట్టుకి తను యోగ్యపరుచుకుంది. బిడ్డలారా, ఎంత అరుదైన వ్యక్తులు! కోరి జీవితాన్ని బలిపీఠం పెట్టుకునే వాళ్ళు ఉంటారా? దేవుని కొరకు తన ఆశలను కోరికలను చంపుకొని యవనాన్ని పనంగా పెట్టి సేవకు సమర్పించుకునే వాళ్ళు ఉంటారా? యవనం అయిపోయింది, నడి వయసులోకి వచ్చావు, కొందరు వృద్ధాప్యంలోకి వచ్చారు, ఇప్పటికీ సమర్పణలోకి రాలేరా? ఇంకా లోకరీతిగా నడుచుకోవటమేనా? మనుషులందరూ పోవు మార్గంలో పోవడమేనా? ఈ కనీసం మిగిలిన జీవితమైన దేవుని కోసం బ్రతకాలని సోయలాడి క్రైస్తవులు కుప్పలు తెప్పలు ఉన్నారు. విచారకరంగా సేవకులు కూడా ఉన్నారు. అదొక జీవనోపాధిగా, అదొక వృత్తిగా, అదొక ప్రొఫెషన్ లాగా భావిస్తూ చాలామంది అయిపోతున్న వ్యవహారాలు. రూబేను బతికితాడు చావడం, కానీ ఏం పెద్ద అభివృద్ధి లేదు. ఎందుకంటే ఆ జీవితం నశించిపోయేవారిలో లేవు, నరకానికి వెళ్ళిపోయే జాబితాలో లేవు, మరణంకి వెళ్ళిన లిస్టులో నీ పేరు లేదు, జీవపు లిస్టులోకి వచ్చావు. ఏంటి సుఖం? ఇలాగే బతికేస్తావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడతా, నీకు 100 మాటలు ఎందుకు? ఈ ఒక్క మాట మీద అడుగు దేవుని దగ్గర పడి. నీ తలాంత ఎన్ని తలాంతలు అయింది ఇప్పటికీ? నీ రక్షణ ఎంతమందికి పంచావు ఇప్పటికీ? ఉపదేశాలకు ఎంతమంది తెచ్చావు ఈ పాటికి?